హాయ్ అందరికీ. ఇవాళ సండే స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి, టమోటా వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని, ఇది వచ్చేసి స్పెషల్గా మటన్ కుక్కర్ అండి. ఎందుకంటే మటన్ చేసినప్పుడు ఓన్లీ ఇదే కుక్కర్ వాడతాను. ఇది పప్పు కోసం వాడతాను. ఎందుకంటే ఆ మటన్ ఎంత క్లీన్ చేసినప్పటికీ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి నేను నాన్ వెజ్కి వేరే కుక్కర్ అయితే వాడతాను. అయితే కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేసుకొని అవి ఎర్రగైన తర్వాత మన మటన్ క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కొంచెం స్మెల్ కోసం బాగుంటుంది కాబట్టి వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 7 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. 7 విజిల్స్ తర్వాత మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. టైం లేకున్నా, పక్కన ఉడకబెట్టి చేసుకునేంత టైం లేకున్నా మనం ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.